నీట్ 2025లో అడిగినటువంటి క్వశ్చన్. ఒక స్పెరికల్ ఆబ్జెక్ట్ని వెనీర్ క్యాలిపర్స్ని యూజ్ చేసి దాని డయామీటర్ని మెజర్ చేయమన్నాడు. 10 వెనీర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నాడు. 10 వెనీర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నాడు. ఇది ఒక పాయింట్. రెండు, 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ 0.1 సెంటీమీటర్ అన్నాడు. ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? మెయిన్ స్కేల్, ఈ పైన ఉండేదాన్ని మనం మెయిన్ స్కేల్ అంటారు. ఈ కింద ఉన్నటువంటి ఈ స్కేల్ని మనం వెనీర్ స్కేల్ అంటారు. పైన మొత్తం 9 డివిజన్స్ ఉన్నాయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. కిందన 10 డివిజన్స్ ఉన్నాయి. పైన ఉన్న 9 డివిజన్స్ యొక్క లెంత్తో కింద ఉన్నటువంటి 10 డివిజన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నాడు. అదే వాడు ఇచ్చినటువంటి 10 వెనీర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అని చెప్పాడు. అండ్ దాంతోపాటు ఏంటి, పైన ఉన్న ఈచ్, ఇదొక డివిజను, ఇదొక డివిజను, ఇదొక డివిజన్, ఈచ్ డివిజన్ తాలూకా విడ్త్ ఎంత చెప్పాడు వాడు? 0.1 సెంటీమీటర్ అన్నాడు. టోటల్ రీడింగ్ అలా మెజర్ చేస్తాం. సో టోటల్ రీడింగ్ ఎలా మెజర్ చేస్తామండి అంటే, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెనీర్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఆర్ మైనస్ 0 ఎర్రర్ కరెక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో మెయిన్ స్కేల్ రీడింగ్ గురించి మనం తెలియాలి. ఆల్రెడీ మనకి మెయిన్ స్కేల్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్ చెప్పేశాడు. వెనీర్ స్కేల్ రీడింగ్ తెలియాలి అండ్ 0 కరెక్షన్ కూడా తెలియాలి. వెనీర్ స్కేల్ డివిజన్ వాల్యూ స్కేల్ రీడింగ్ ఏమైనా ఇచ్చాడు? ఇక్కడ ఏమవ్వలేదు. ఏమి ఇచ్చాడు? 0 ఆఫ్ వెనీర్ స్కేల్ ఈజ్ అట్ 0.1 సెంటీమీటర్ అన్నాడు. 0 ఆఫ్ వెనీర్ స్కేల్ అంటే వెనీర్ స్కేల్ తాలూకా ఎర్రర్ ఎంతైతే ఉందో ఆ ఎర్రర్ని చెప్తున్నాడు వాడు. అంత 0.1 సెంటీమీటర్ ఎర్రర్ ఉందని చెప్తున్నాడు. ఇది పాజిటివ్ వాల్యూ ఇచ్చాడు. సో ఇది పాజిటివ్ ఎర్రర్, ఇది పాజిటివ్ ఎర్రర్. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఇచ్చేసాడు, 5 సెంటీమీటర్ అని అన్నాడు. సో ప్లస్ ఇక్కడ మనకి వెనీర్ స్కేల్ రీడింగ్ తెలియాలి. సో వెనీర్ స్కేల్ రీడింగ్ తెలియాలంటే వెనీర్ స్కేల్ని ఎలా రాస్తాం? వెనీర్ స్కేల్ ఎలా రాస్తామండి అంటే, వెనీర్ కోఇన్సిడెన్స్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇది ఫార్ములా. వెనీర్ కోఇన్సిడెన్స్ డివిజన్ వాడు ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు వాడు? ద నెంబర్ ఆఫ్ కోఇన్సిడింగ్ వెనీర్ డివిజన్ ఇస్ 8 అన్నాడు. సో 8 ఇంటూ లీస్ట్ కౌంట్, ఇది మనకు తెలియాలి. ఇది ఎంత? లీస్ట్ కౌంట్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెనీర్ స్కేల్ డివిజన్. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత? ఆల్రెడీ వాడు ఎంత చెప్పాడు? 0.1 సెంటీమీటర్. వాట్ అబౌట్ 1 VSD? సో అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేద్దామండి అంటే, ఆల్రెడీ ఒక పాయింట్ మనకు చెప్పాడు. ఏమని? 10 వెనీర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అన్నాడు. స్కేల్ డివిజన్స్ అని అన్నాడు. సో 10 వెనీర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఇప్పుడు 1 వెనీర్ స్కేల్ డివిజన్ ఎంత అవుతుంది? 9/10 మెయిన్ స్కేల్ డివిజన్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నారనుకోండి. 0.1 సెంటీమీటర్ మైనస్ 9/10 MSD
0.1 సెంటీమీటర్ 9/10 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు 1 MSD అని రాసుకోవచ్చు కదా, హోల్ పార్ట్ అంతా. సో 0.1 సెంటీమీటర్ మైనస్ 9/10, 1 MSD ఎంత అవుతుంది? 0.1 సెంటీమీటర్. సో సింప్లిఫై చేసాం అనుకోండి, 1 సెంటీమీటర్ మైనస్ 0.9 సెంటీమీటర్ by 10, 0.1 సెంటీమీటర్ by 10, 0.01 సెంటీమీటర్. ఏంటిది? ఇది లీస్ట్ కౌంట్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ లీస్ట్ కౌంట్ని తీసుకువెళ్ళి ఏం చేయాలి మనం? ఇక్కడ ఆల్రెడీ వేసాం కదా విఎస్ఆర్ వాల్యూ. సో విఎస్ఆర్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? విఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు విసిడి ఇంటూ ఎల్సి కదా, 8 ఇంటూ 0.01 సెంటీమీటర్. సో 0.08 సెంటీమీటర్ విఎస్ఆర్ వాల్యూ. టోటల్ రీడింగ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెనీర్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్. సో మెయిన్ స్కేల్ ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్. విఎస్ఆర్ ఎంత వచ్చింది? 0.08 సెంటీమీటర్ ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్. సో ఇప్పుడు ఈ కరెక్షన్ని మనం సెట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ కరెక్షన్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వెనీర్ క్యాలిపర్స్ గురించి ఇద్దాం. సో ఇప్పుడు కరెక్షన్ గురించి మాట్లాడాలంటే కరెక్షన్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి? ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది వెనీర్ క్యాలిపర్స్. ఈ వెనీర్ క్యాలిపర్స్లో ఇక్కడ బాటంలో కనిపిస్తున్న ఈ రీడింగ్ వెనీర్ స్కేల్ రీడింగ్ అంటారు, పైన కనిపిస్తున్న రీడింగ్ని మెయిన్ స్కేల్ రీడింగ్ అంటారు. పైన ఉన్న ఈ మెయిన్ స్కేల్ రీడింగ్లో 9 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈక్వల్లీ స్పేస్డ్ 9 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద ఉన్నటువంటి 10 డివిజన్స్తో మ్యాచ్ అవుతున్నాయి. సేమ్ లెంత్ని మెయింటైన్ చేస్తున్నాయి అనమాట టోటల్గా, ఈ ఇండివిజువల్గా కాకుండా. పైన ఉన్నటువంటి ఈచ్ డివిజన్ చూసారా, వాటి యొక్క లెంత్లు ఈక్వల్గానే ఉన్నాయి. బట్ కింద ఉన్నటువంటి వెనీర్ స్కేల్ డివిజన్స్ కూడా ఈక్వల్ లెంత్లోనే ఉన్నాయి. బట్ మెయిన్ స్కేల్ని వెనీర్ స్కేల్ని కంపేర్ చేస్తే మెయిన్ స్కేల్ డివిజన్ తాలూకు విడ్త్ కంటే వెనీర్ స్కేల్ డివిజన్ విడ్త్ అనేది డిఫరెంట్గా ఉంది, తక్కువగా ఉంటుంది యాక్చువల్గా. అది మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత చెప్పాడు వాడు? 0.1 సెంటీమీటర్ అని చెప్పాడు. బట్ వెనీర్ స్కేల్ డివిజన్ తాలూకా విడ్త్ ఎంత? 1 వెనీర్ స్కేల్ డివిజన్ ఎంత ఉంది? 9/10 MSD. సో 1 MSD 0.1 సెంటీమీటర్ లేదా 1 mm. 1 VSD ఎంత అయింది అప్పుడు? 9/10 MSD అంటే 0.9 mm. కోఇన్సిడెన్స్ వెనీర్ కాన్స్టెంట్ లేదా లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? 1 MSD మైనస్ 1 VSD ఎంత వస్తుంది అప్పుడు? 1 mm మైనస్ 0.9 mm. సో 0.1 mm లేకపోతే 0.01 సెంటీమీటర్. ఇది VCR లీస్ట్ కౌంట్ అంటే. సో మెయిన్ స్కేల్ తాలూకా విడ్త్తో కంపేర్ చేస్తే వెనీర్ స్కేల్ తాలూకా విడ్త్ అనేది 0.1 mm తక్కువ ఉంది అని అర్థం.
ఆర్ 0.01 సెంటీమీటర్ తక్కువ అని అర్థం. మనం 0.01 సెంటీమీటర్ని వేసి ఇక్కడ మనం మల్టిప్లై చేయడం జరిగింది. సో ఈ 0.08 సెంటీమీటర్ అయిపోయింది. బట్ ఇంకా స్టిల్ మనకి ఏంటి కావాలి, కరెక్షన్ గురించి తెలియాలి. సో ఇప్పుడు మనం కరెక్షన్ గురించి మాట్లాడదాం. కరెక్షన్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే అది ఇన్స్ట్రుమెంట్ వల్ల వచ్చింది. సో ఇన్స్ట్రుమెంట్ అనేది ఏముందంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇది వెనియర్ స్కేలు, ఈ పైన ఉండేది మెయిన్ స్కేల్. సో వెనియర్ స్కేల్ అనేది మూవ్మెంట్ అవుతుంది కదా, ఈ మూవ్మెంట్ అవుతున్న వెనియర్ స్కేల్ అనేది లాంగ్ టర్మ్లో యూజ్ చేసేటప్పుడు రస్ట్ పడడం వల్ల ఈ గ్యాప్లో ఈ స్పేస్ ఉంది కదా దీనికి ఎంట్రన్స్లో ఇక్కడ రస్ట్ పట్టేసింది అనుకోండి, ఈ రెండు కాంటాక్ట్లు ఉండేటప్పుడు రస్ట్ అనేది ఎక్స్ట్రా మెటీరియలే కదా, దానివల్ల ఏమవుతుంది 0 కోయిన్సైడ్ అవ్వదు. ఓకేనా, అలా కాకుండా ఈ లాంగ్ టర్మ్ యూజ్ చేసేటప్పుడు ఇది అరిగిపోయింది అనుకోండి, ఈ 0 అనేది ఏమవుతుంది దీంతో కోయిన్సైడ్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. రస్ట్ పట్టింది అనుకోండి, అదే 0 ఏమవుతుంది రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. సో అంటే ఎక్సెస్గా ఒక లెంత్ అనేది జనరేట్ అవుతుంది అనమాట, లేదా రిడ్యూస్ ఆఫ్ లెంత్ అయినా జరుగుతుంది. సో దీనివల్ల ఎర్రర్ అనేది వస్తుంది. ఎర్రర్ని ఎలా మనం కరెక్ట్ చేసుకుంటాం, అసలు ఎర్రర్ వస్తే ఎర్రర్ ఉంటే అది ఎలా కనిపిస్తుంది మనకి. సపోజ్ ఇది 0 ఎర్రర్ అంటే వెనియర్ 0 మెయిన్ స్కేల్ 0 రెండు కోయిన్సైడ్ ఉంటే 0 ఎర్రర్. సపోజ్ ఎక్స్ట్రా మెటీరియల్ అంటే ఇప్పుడు మనం రస్ట్ పెట్టింది అనుకో ఏమవుతుంది, ఇది కొంచెం ముందుకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ గ్యాప్లో ఏమవుతుంది రస్ట్ పట్టేయడం వల్ల ఇది కంప్లీట్గా దీన్ని కాంటాక్ట్ అవ్వదు. సో అలా కాంటాక్ట్ అవ్వకుండా ఉండేటప్పుడు ఏమవుతుందండి అంటే దానికి మనకు ఒక ఎర్రర్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు చూడండి ఏమైంది, 0 మ్యాచ్ అవ్వలేదు, మనకి రైట్ సైడ్ అది షిఫ్ట్ అయిపోయింది. అదే 2 కాదు అంటే తక్కువ ఎర్రర్ ఇది. అదే 6 పెట్టాను అనుకోండి, చూడండి మెయిన్ స్కేల్ 0 వెనియర్ స్కేల్ 0 చాలా దూరం మూవ్ అయిపోయింది. అదే నెగిటివ్ ఎర్రర్ కూడా ఉంటుంది, -2 పెట్టాను. సో ఇప్పుడు మెయిన్ స్కేల్ 0తో వెనియర్ స్కేల్ 0 ఏమైంది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండు కాంటాక్ట్లు ఉన్నప్పుడే లోవర్ జాస్ ఉన్నాయి కదా, ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడే మనం ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం, బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ వీడి ఉన్నాయి కదా ఈ డివిజన్స్లో ఏ డివిజను మెయిన్ స్కేల్లో ఉన్నటువంటి డివిజన్స్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది. ఇక్కడ వీడు ఏం చేశాడు, థర్డ్ డివిజన్ కోయిన్సైడ్ అవుతుందని చెప్పాడు. ఓకేనా, అదే ఎర్రరు 5 పెట్టాను అనుకోండి, సో అప్పుడు ఏమైంది 5th డివిజన్ కోయిన్సైడ్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే మనకి ఏ డివిజన్ వెనియర్ స్కేల్లో ఉన్నటువంటి ఏ డివిజన్ అయినా సరే మెయిన్ స్కేల్లోని ఏ డివిజన్తోనైనా కోయిన్సైడ్ అవ్వాలి. ఏదైతే ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతుందో అదే దాని తాలూకా ఎర్రర్ డివిజన్ వాల్యూ. డివిజన్ కాదు, వాల్యూ తెలియాలి, ఎంత వాల్యూ ఎర్రర్ అనేది అందులో ప్రాపగేట్ అయిందో తెలియాలి. సో అది తెలియడం కోసం ఏం చేశాడు, ఇక్కడ ఏం చేశాడు 0.05 అని రాశాడు. ఎందుకు 0.05 రాశాడు, వెనియర్ కోయిన్సిడెన్స్ వాల్యూ 5 అయితే మనకు కావాల్సింది వెనియర్ స్కేల్ రీడింగ్ కదా. సో వెనియర్ కోయిన్సిడెన్స్ అండ్ లీస్ట్ కౌంట్ని మల్టిప్లై చేయాలి. సో వెనియర్ కోయిన్సిడెన్స్ ఎంత ఇక్కడ 5, లీస్ట్ కౌంట్ ఎంత 0.01, మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 0.05. సరిపోయిందా లేదా, అది విఎస్ఆర్ స్కేలింగ్ అంటే. ఇది పాజిటివ్ ఎర్రర్కి. ఎప్పుడైతే ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయో అప్పుడే మనకి ఎంత ఉండాలి, విఎస్ఆర్ వాల్యూ 0 ఉండాలి. ఎర్రర్ లేదనుకోండి విఎస్ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 0 ఎర్రర్ పెట్టినప్పుడు విఎస్ఆర్ ఎంత 0.00. బట్ ఎర్రర్ పెట్టేటప్పుడు ఎంత వస్తుంది మనకి 4 పెట్టాను, ఎంత వచ్చింది అప్పుడు 0.04. సో ఇప్పుడు నేను 0 ఎర్రర్ పెట్టేసి ఆబ్జెక్ట్ని పెట్టా. ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఎంత, మెయిన్ స్కేల్ ఏం చూపించాడు, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్, 4th డివిజన్ దాటేసింది. ఎవరు, వెనియర్ స్కేల్ తాలూకు 0. సో కాబట్టి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 0.4, ఎందుకంటే 4 డివిజన్స్ మల్టిప్లైడ్ విత్ ఈచ్ డివిజన్ తాలూకు విడ్త్ 0.1 సెంటీమీటర్, కాబట్టి 0.4 సెంటీమీటర్. అది మెయిన్ స్కేల్ రీడింగ్ అయిపోతుంది. అది వెనియర్ స్కేల్ రీడింగ్ వచ్చేసరికి ఏం చేయాలి, కిందన ఏ డివిజన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. ఏ డివిజన్ మ్యాచ్ అవుతుంది, సెకండ్ డివిజన్ మ్యాచ్ అవుతుంది. సో అది సెకండ్ డివిజను మల్టిప్లైడ్ విత్ ఏం చేయాలి, మనం సేమ్ లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేయాలి, 0.01 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది 0.02. ఓకేనా, ఇప్పుడు నేను ఎర్రర్ పెట్టా.
ఇప్పుడు నేను ఎర్రర్ని పెట్టా, సంథింగ్ 3 ఎర్రర్ పెట్టా. ఇంతకుముందు ఎంత ఉండేది? 0.02 ఉండేది. ఇప్పుడు నేను ఎర్రర్ 3 పెట్టేసరికి ఎంత వచ్చింది? 0.05 అయింది. అంటే ఎంత ఎర్రర్ యాక్సెస్ ఉంది? 0. చూడండి ఎంత ఉంది? 0.03. ఇది యాక్సెస్ ఉంది. ఆ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయలేదు? యాక్సెస్ ఉందన్నమాట, పాజిటివ్ ఎర్రర్ కాబట్టి. అదే నెగిటివ్ ఎర్రర్ ఉంది, నెగిటివ్ ఎర్రర్ కూడా ఉంటుంది. సపోజ్ నేను -3 పెట్టాను, 2 కాంటాక్ట్లో తీసుకురండి. ఇక్కడేం వచ్చింది? ఇక్కడ స్కేలింగ్ కొంచెం మారుతుంది, చూసుకోవాలి. స్కేలింగ్ ఏంటి? మెయిన్ స్కేల్ జీరోతో వెర్నియర్ స్కేల్ 0 కోయిన్సైడ్ అవ్వలేదు. అండ్ దట్టు లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ డివిజన్ కోయిన్సిడెన్స్లు కూడా నువ్వు చెక్ చేసేటప్పుడు ఈ డైరెక్షన్లో, ఏది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చెక్ చేయండి. లెఫ్ట్ డైరెక్షన్లో మీరు కౌంట్ చేయండి. ఇది ఫస్ట్ డివిజను, సెకండ్ డివిజను, థర్డ్ డివిజన్. ఓకేనా? సో ఇది నెగిటివ్ అనమాట, అందుకే -3 అంటే థర్డ్ డివిజన్ అనమాట. సో నెగిటివ్ అనేసరికి మీరు లెఫ్ట్ డైరెక్షన్లో కౌంట్ చేయాలి, పాజిటివ్ అయితే రైట్ డైరెక్షన్లో కౌంట్ చేయాలి. ఎంత వచ్చింది ఇక్కడ? 0.7 అన్నాడు. ఏంటి? స్కేల్ రీడింగ్లో నువ్వు చూసేటప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఎంత? 0.03 అంటే 0.03. స్కేలింగ్లో చూస్తే ఎంత వస్తుంది? 0.07 వస్తుంది. ఇప్పుడు ఇదే మెటీరియల్ని తీసుకొచ్చేసి, సో మెయిన్ స్కేల్ రీడింగు -0.1, వెర్నియర్ స్కేల్ వచ్చేసి 0.07. సో చూడండి, మెయిన్ స్కేలు, వెర్నియర్ స్కేలు, ఆ పక్కన ఏం రాశాడు? ఇది నెగిటివ్ కదా, అంటే లెస్ వాల్యూ ఉంది. ఎంత లెస్ ఉంది? -3 లెస్ ఉంది. ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు మనం? +3 యాడ్ చేయాలి. అది డివిజన్లో, బట్ వాల్యూలో ఎంత? 0.03 యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ ఏం చేశాడు చూడండి, -0.03 రాశాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే +0.03 యాడ్ చేయాలి. సో టోటల్గా ఎంత వచ్చింది? 0.00 సెంటీమీటర్. ఇప్పుడు ఈ రెండింటిని మధ్యలో మళ్ళీ మన ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి పెడదాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 0.42. ఇప్పుడు స్కేలింగ్ చెక్ చేయండి. మెయిన్ స్కేల్ ఎంత? 1, 2, 3. మెయిన్ స్కేల్ 0.3 వచ్చింది. ఎందుకంటే 1, 2, 3 డివిజన్స్నే దాటింది, 4th డివిజన్ ఇంకా దాటలేదు. పాజిటివ్ ఎర్రర్లు ఎంత వచ్చింది? సేమ్ మెటీరియల్కే 4 డివిజన్స్ దాటింది. ఇప్పుడు ఎందుకు దాటలేదు? నెగిటివ్ ఎర్రర్ కాబట్టి. సో 3 డివిజన్స్ దాటింది కాబట్టి 0.3 సరిపోయింది. వెర్నియర్ కోయిన్సిడెన్స్ చెక్ చేయండి, ఎంత? 9. సో 0.09. ఎర్రర్ ఉంది కదా, నెగిటివ్ ఎర్రర్. దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. నెగిటివ్ ఎర్రర్ ఎంత? 0.03. దాన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 0.42 సెంటీమీటర్. నెగిటివ్ ఎర్రర్ ఉండేటప్పుడు 0.42 ఎలా అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నాడో, +3 వచ్చేటప్పుడు కూడా అదే 0.42నే చూపిస్తాడు. ఇక్కడ మెటీరియల్ మారడంలే, ఎర్రర్ మారుతుంది. ఎవరి వల్ల? ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్ వల్ల. ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగ్ చూడండి ఎంత ఉంది. ఇక్కడ చూడండి 0.1 -0.1 ఉంది. ఇక్కడ -0.1 ఇచ్చాడు. ఎందుకు? ఇది మెయిన్ స్కేల్ కంటే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, అందుకే 1 డివిజన్ దాటింది కాబట్టి 1 × 0.1 సెంటీమీటర్. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్. సో మెయిన్ స్కేల్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు? -0.1. కోఇన్సిడెన్స్ ఎంత? 7th 1 కదా. సో ఈ డైరెక్షన్లో చూస్తే 7th 1, ఈ డైరెక్షన్లో చూస్తే 3rd 1. కాబట్టి వాడు ఏం చేశాడు? 0.07 వేశాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? వాడు 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ ఎట్ x = 0.1 సెంటీమీటర్ అన్నాడు. అంటే కరెక్షన్ అని చెప్తున్నాడు వాడు. 0.1 సెంటీమీటర్ చెప్తున్నాడు. పాజిటివ్ ఇచ్చాడా, నెగిటివ్ ఇచ్చాడా? పాజిటివ్ వాల్యూనే. సో 5 సెంటీమీటర్ ప్లస్ 0.08 సెంటీమీటర్. ఏమి ఇచ్చాడు వాల్యూ? పాజిటివ్ ఎర్రర్ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో మైనస్ ఎంత ఇచ్చాడు వాడు? 0.1 సెంటీమీటర్. సో ఫైనల్ వాల్యూ 5 సెంటీమీటర్ మైనస్ 0.02
సెంటీమీటర్. సో ఫైనల్గా 5.00 మైనస్ 0.02 సెంటీమీటర్. సో 4.98 సెంటీమీటర్. సో ఇది మన వాల్యూ.